ఏదో సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి కాబట్టి నేను తెస్తున్నాను అన్నావు. నీకు సౌత్ ఆఫ్రికాలో ఉన్నది 2 రాజధానులే, 3 కాదు. ఆ రెండిట్లో కూడా ఒకటి ఎత్తేద్దామని వాళ్ళు చూస్తున్నారు. ఇవన్నీ నడవు, అక్కడ ఇక్కడ అంతా ఇదిగా ఉంది, అన్ని తెచ్చి ఒకే చోట పెడదామని సౌత్ ఆఫ్రికానే చూస్తూ ఉంటే, అంత పెద్ద కంట్రీ అది భౌగోళికంగా, నువ్వు ఇంత చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు పెడతానంటే ఎవరిని ఫూల్ని చేయటానికి? అందుకనే ప్రజలు వాస్తవాన్ని గ్రహించారు. ప్రజలు వాస్తవాన్ని గ్రహించేలాగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఏం చెప్పాడు? రాయలసీమ వెళ్ళి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి అనే చెప్పాడు. ఉత్తరాంధ్ర వెళ్ళి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి, మనదంతా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉండాలనే చెప్పాడు. అంటే ఎంత ఫర్మ్ గా, కమిటెడ్ గా ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు చెప్పాడో మనం గమనించవచ్చు. ఈ అమరావతి రైతుల సమస్య కేవలం అమరావతి సంబంధించిన రైతుల సమస్యగానే చూడలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా ఇది నా సమస్య అని ఫీల్ అయ్యాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఈడ్చి నేలకేసి కొడితే 11కి దిగజారాడు. అందుకని రైతులందరూ ఒక కృత నిశ్చయంతో ఈ జగన్మోహన్ రెడ్డిని మనం వదిలించుకుంటే తప్ప మన రాష్ట్రం బాగుండదు అన్న నికరమైన అభిప్రాయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు.